భూమి చెర్రీ చెంప పగలగొట్టి, నేనేం మాట్లాడతానో నేను చెప్పింది విన్న తర్వాత మాట్లాడడం మొదలు పెడతావా అని భూమి అంటుంది. నువ్వేం చెప్తావు, నేనేం వినాలి అని చెర్రీ అంటే, అసలు నేను ఈ పెళ్ళికి ఎందుకు ఆపానో నీకు అర్థమవుతోందా అని భూమి అంటుంది. శారదత్తయ్య, కేపీ మామయ్యల కోసమే నేను ఈ పెళ్లిని ఆపుకునేలా చేశాను అని భూమి అంటే, మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టావా భూమి అని చెర్రీ అంటాడు. చెర్రీ, నోరు మూసుకొని ముందు నేను చెప్పేది విను. ఇప్పుడు ఈ పెళ్లి జరిగితే కేపీ మామయ్య శారద అత్తయ్య జీవితాంతం దూరం అయిపోతారు. వాళ్ళు విడాకులు తీసుకోవాలని నాన్న, అపూర్వ పిన్ని ఇద్దరు కండిషన్ పెట్టారు. నేను పెళ్లి చేసుకొని శారదత్తయ్య జీవితాంతం బాధపడేలా నేను ఎందుకు చేస్తాను చెర్రీ? అందుకే ఈ పెళ్లి ఆగిపోయేలా చేశాను. మీ అన్నయ్య చేతనే అలా పెళ్లి ఆగిపోయేలా మాట్లాడించాను అని భూమి అంటోంది. వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో కలవాలి అని నేను ఆశపడుతూ ఉంటే నా పెళ్లి కారణంగా వాళ్ళు విడిపోతే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను చెర్రీ? అందుకే పెళ్లిని ఆపేశాను అని భూమి అసలు విషయం చెప్తుంది. భూమి, ఏం మాట్లాడుతున్నావు? అన్నయ్యకి నాన్నని చంపేయాలన్నంత కోపం ఉంది. వాళ్ళిద్దరినీ కలపటం అసంభవం భూమి. నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా అని చెర్రీ అంటే, లేదు, మీ అన్నయ్య కూడా ఒప్పుకోవాలి. వాళ్ళిద్దరినీ కలిపే తీరాలి అంటే అసలు నిజం తెలిసిపోవాలి అని భూమి అంటుంది. ఏం నిజం అని చెర్రీ అంటే, ఇదంతా జరగటానికి కారణం కల్ప్రిట్ ఆ అపూర్వ అన్న నిజం బయటపడాలి అని భూమి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు భూమి? అపూర్వ అత్తయ్యనా అని చెర్రీ అంటే, అవును, అపూర్వ చేసిన కుట్రలన్నీ కూడా నీకు తెలియాలి చెర్రీ అని భూమి చెప్పుకు వస్తూ ఉంటుంది. అపూర్వ నాన్నని చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటూ వచ్చింది. నాన్న మా అమ్మని ప్రేమించటం చూసి అపూర్వ ఓర్చుకోలేకపోయింది. అప్పుడైనా నేను నిన్ను ప్రేమిస్తున్నాను బావా అని చెప్పిందా? లేదు, చెప్పలేదు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత ఇక పగ పెంచుకోవటం మొదలుపెట్టింది అని శోభచంద్రని అపూర్వ ఎలాగైతే చంపిందో మొత్తం కూడా భూమి వివరిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు భూమి? అపూర్వ అత్తయ్య ఇదంతా చేసిందా? అసలు నువ్వు కూడా పుట్టలేదు కదా, అంతా చూసినట్లే నువ్వెలా చెప్తున్నావు అని చెర్రీ అంటే, ఈ నిజాలన్నీ కళ్ళతో చూసిన వ్యక్తి నాగరాజు నాకు నిజం చెప్పాడు అని భూమి కూడా చెప్తుంది. నేను నాన్న కూతురునన్న నిజం అపూర్వ తెలుసుకొని నన్ను చంపించాలని ట్రై చేసింది అని భూమి అంటే, నిన్ను చంపాలని చూసిందా అని చెర్రీ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. ఒక్కసారి కాదు, చాలాసార్లు ట్రై చేసింది. మొట్టమొదటిసారి నాగుతో నన్ను చంపించాలని చూసింది. మళ్ళీ రెండోసారి నాగుని నేను కాపాడాను. అప్పుడు నాగు నాకు నిజం మొత్తం చెప్పేశాడు అని భూమి చెప్తుంది. కేపీ శరత్చంద్ర దగ్గర పనిచేస్తున్నప్పటి దగ్గర నుంచి శోభాచంద్ర మంటల్లో కాలిపోవటం, కేపీని అపూర్వ ఎలా బెదిరించిందో మొత్తం కూడా భూమి చెర్రీకి అర్థమయ్యేలా వివరిస్తుంది. మై గాడ్, అపూర్వ అత్తయ్య ఇదంతా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను భూమి అని చెర్రీ అంటాడు. నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం చెర్రీ అని భూమి చెప్పటంతో, అయితే ఈ విషయం మామయ్యకి చెప్పేస్తే సరిపోతుంది కదా అని చెర్రీ అంటాడు. ఇన్ని రోజుల నుంచి చూస్తున్న అపూర్వ పిన్నిని మీరు ఎవరైనా ఇలా చేసిందంటే నమ్ముతారా? నమ్మరు కదా. అలాంటిది అపూర్వపై అంత ప్రేమ పెంచుకున్న నాన్నకి సాక్ష్యాధారాలు లేకుండా చెప్తే ఎవరు కూడా నాన్న ఏ మాత్రం కూడా నమ్మడు. మనం సాక్ష్యాధారాలు సేకరించి నాన్నకి నిజం చెప్పాలి. అప్పుడు శారద అత్తయ్యకి అన్యాయం జరిగిన విషయం నాన్న అర్థం చేసుకుంటాడు. అప్పుడు నాన్న గగన్ బావని కూడా అర్థం చేసుకొని గగన్ బావకి సారీ చెప్తాడు. అప్పుడు మనం అందరం కలిసిపోవచ్చు అని భూమి చెప్తుంది. అప్పుడు నాన్న గగన్ బావుని నాకిచ్చి పెళ్లి చేస్తాడు. అప్పుడు నాన్న చేతుల మీదుగా ఈ పెళ్లి జరుగుతుంది. అందుకే నా చేతుల మీదుగా ఈ పెళ్లి ఆగిపోయేలా చేసుకున్నాను అని భూమి ఏడుస్తూ చెప్తుంది. అప్పుడు చెర్రీ, ఇదంతా అన్నయ్యని పెళ్లి చేసుకున్నాక కూడా చేయొచ్చు కదా భూమి అని అని అంటే, ఇంత విన్న తర్వాత కూడా అమాయకంగా ఎలా మాట్లాడుతున్నావు చెర్రీ? ఇప్పుడు పెళ్లి జరిగి ఉంటే అది మా నాన్నకి ఇష్టం లేకుండా జరిగిన పెళ్లి అవుతుంది. ఒకవేళ ఆ పెళ్ళే కనుక జరిగి ఉంటే నేను మా నాన్నకి శాశ్వతంగా దూరం అయిపోయేదాన్ని. అంతేకాకుండా నేను చేసే ప్రయత్నం కూడా ఫలించి ఉండేది కాదు. అదీ కాక మా నాన్న మనస్ఫూర్తిగా అంగీకరించి మా పెళ్లి చేయాలన్నది నా కల. మీ అన్నయ్యకి కూడా మా నాన్నకి ఇష్టం లేదని అర్థమవుతోంది కదా అని భూమి అంటుంది. ఈ నిజాలన్నీ తెలియక నేను నిన్ను అనరాని మాటలు అన్నాను భూమి. సారీ భూమి, నన్ను క్షమించు భూమి అని చెర్రీ దండం పెడుతూ ఉంటాడు. మనలో మనకి క్షమాపణలు ఎందుకు చెర్రీ అని భూమి అంటే, లేదు, ఇంత పెద్ద నిజాన్ని నీ కడుపులో దాచుకొని నువ్వు నీ పెళ్ళిని త్యాగం చేసి ఇద్దరిని కలపటానికి ఇంత చేస్తున్నావంటే నువ్వు చాలా గ్రేట్ భూమి, చాలా గ్రేట్. ఐఎమ్ సో సారీ భూమి, ఐఎమ్ సో సారీ అని చెర్రీ అంటే, ఇట్స్ ఓకే చెర్రీ, నువ్వు నాకొక ఫేవర్ చేస్తావా అని భూమి అంటే, నువ్వు నన్ను ఫేవర్ అని అడగకూడదు, ఆజ్ఞ వేయి చేసేస్తాను, శిరస వహిస్తాను అని చెర్రీ అంటాడు.
అంత పెద్ద మాటలు ఎందుకులే చెర్రీ. ఇప్పుడు నేను నీకు చెప్పిన విషయాలేవి కూడా మీ అన్నయ్యకి తెలియకూడదు. ఒకవేళ తెలిసిందే అనుకో శారద అత్తయ్యని కలపటానికి అస్సలు ఒప్పుకోడు. మీ అన్నయ్యకి కోపం కూడా రావచ్చు. అప్పుడు నా ప్రయత్నం మరింత కష్టమవుతుంది అని భూమి అంటే, సరే భూమి సరే చెప్పను అని చెర్రీ అంటే, మీ అన్నయ్యకే కాదు ఇంకెవరికీ కూడా చెప్పకూడదు అని భూమి అంటుంది. సరే భూమి అని చెర్రీ భూమి చేతిలో చెయ్యి వేసి మరి మాట ఇస్తాడు. తర్వాత గగన్ ఇంట్లో నేలపై పడుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటే భూమి కూడా తన గదిలో నేలపై పడుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. కళ్యాణ మండపంలో జరిగిన సంఘటన మాటలు మొత్తం గుర్తు చేసుకుంటూ ఇద్దరు బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. తర్వాత అపూర్వ గదిలో రగిలిపోతూ మండిపడుతూ ఉంటుంది. అప్పుడే గోరెంటాకు, అమ్మాయి నీకోసమే వేడి వేడిగా తయారు చేసి తీసుకొచ్చాను తినమ్మాయి అని ముందర ఒక బౌల్ని పెడుతూ ఉండటంతో అపూర్వ దానిని విసిరికొట్టేస్తుంది. నీ వల్లే బంగారం లాంటి 2 అవకాశాలు చేజారిపోయాయి. నేను తినేలా కనిపిస్తున్నానా నీకిప్పుడు? కనీసం ఆ విడాకుల పేపర్స్ అయినా ఉన్నాయిలే. ఆ శారద ఏడుస్తూ ఉంటే చూసి ఆనందిద్దాం అనుకుంటే ఆ విడాకుల పేపర్స్ కూడా నీ వల్లే మిస్ అయిపోయాయి. నీ వల్లే అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. ఆ గగన్ గాడు తాళి కట్టకుండా తప్పించుకు వెళ్ళిపోయాడు. తాళి కట్టేటప్పుడు బావ వాడి ప్రాణాలు తీసి ఉంటే, వాడి ప్రాణాలు పోయి ఉంటే నేను చూసి సంతోషించేదాన్ని. అది కూడా చేజారిపోయింది అని అపూర్వ మండిపడుతూ ఉంటే, శాంతించమ్మాయి శాంతించు అని గోరెంటాకు అంటుంది. ఇప్పుడు ఆ గగన్ గారిని భూమి పెళ్లి చేసుకొని ఉంటే ఈ ఇంటి నుండి వెళ్ళిపోయి ఉండేది. అప్పుడు ఆస్తి అయినా మనకు దక్కి ఉండేది. ఇప్పుడు వేరొకడు వచ్చి భూమిని పెళ్లి చేసుకు వెళ్ళిపోతే అప్పుడు ఆస్తి మొత్తం పోతుంది కదా అని గోరెంటాకు అంటుంది. లేదు పిన్ని, నేను అలా ఎలా జరగనిస్తాను? భూమికి అసలు ఎవరితో కూడా పెళ్లి కాకుండా చేస్తాను. ఈ ఇంటి నుండి దాటకుండా చేస్తాను. నా కాలి కింద చెప్పులా భూమిని మార్చుకుంటాను అని అపూర్వ చెప్తుంది. అది జీవితాంతం నా కాలి కింద చెప్పులా ఉండాల్సిందే అని అపూర్వ చిటికలు వేస్తూ చెప్తూ ఉంటుంది. తర్వాత కేపీ ఆఫీస్కి వెళ్తూ ఉంటే, ఏంటి కేపీ ఎక్కడికి వెళ్తున్నావు అని శరత్చంద్ర అంటారు. ఇంకెక్కడికి బావగారు ఆఫీస్కి అని కేపీ అంటే, ఏంటి నీకు విషయం తెలీదా అందుకే ఇలా మాట్లాడుతున్నావా అని శరత్చంద్ర అంటాడు. ఏ విషయం గురించి అని కేపీ అంటే, భూమికి ఇప్పుడు పెళ్లి చూపులు, భూమిని చూసుకోవటానికి వేరొకరు ఇక్కడికి వస్తున్నారు అని చెప్పటంతో, ఏంటి బావగారు ఇప్పటికిప్పుడు భూమికి పెళ్లి చూపులేంటి? భూమికి ఇష్టం ఉందో లేదో ఒక మాట అడిగి తెలుసుకొని అరేంజ్ చేయాలి కదా అని కేపీ అంటాడు. ఏం మాట్లాడుతున్నావు కేపీ? వారం తిరగకుండానే భూమికి పెళ్లి చేస్తానని నేను ఆ గగన్ గారితో ఛాలెంజ్ చేశాను. మరి నేను నా మాట నిలబెట్టుకోవాలి కదా. అందుకే భూమికి ఒక మంచి సంబంధం అపూర్వ తీసుకువచ్చింది. గగన్ని వద్దనుకుందంటే భూమి వేరొక సంబంధం చేసుకుంటాననే కదా అర్థం. నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? కాబట్టి ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు. ఈరోజు భూమిని పెళ్లి చూసుకోవటానికి వస్తున్నారు. పైన అపూర్వ వాళ్ళు మీరా భూమిని పెళ్లి కూతురుగా రెడీ చేస్తున్నారు అని శరత్చంద్ర చెప్పడంతో కేపీ బాధపడుతూ ఉంటారు. ఇక భూమిని దగ్గర ఉండి మీరా పెళ్లి చూపుల కోసం రెడీ చేస్తూ ఉంటుంది. అలా వేరొకరు వస్తే ఆ సంబంధం చెడిపోవటంతో చెర్రీతో పెళ్లి ఫిక్స్ చేస్తారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.